వీడేనా రోగి? అవును బాబు. ఇంతకు ముందు 1-2 సార్లు మాయదారు రోగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఇట్టగే ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వేమిచ్చుకోగలవో చెప్పు. పేదోళం మా కాడే ఉంటది బాబు. ఆడు కట్టిన ఈ తాళిబొట్టు, ఆడు కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అడ్డానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమైనా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించను. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అడ్డానికండి బాబు. ఆడు ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే. నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది. లేకపోతే గిట్టుబాటు లేని బేరం. పదరా. వద్దులేమ్మా, చచ్చినాడు ఇంగ్లీష్ వద్దులతో ఇంకేం చెప్తాడులేమ్మా. నోర్మియండ్రా, ఎట్టకు చచ్చిపడింది ఆచార్య తెలిసాడు కదా. ఒకసారి అమ్మ చూస్తే నష్టం ఏంటంట. డాక్టర్ గారు కూర్చోండి. ఇంకా కనువూపితో ఉన్నాడు. అమ్మా డాక్టమ్మ, నా మంగళసూత్రం నిలబెట్టావు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. గురుగారు, 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 గురుగారు. ఏమిటి మాధవ పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? నా ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వింతే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుకుల శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద పద. ఏమిటి మీరింకా వరుసలో నించున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మం ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసావది. వెంట 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెంట వెంట వెంట. అమ్మా అమ్మా అమ్మబ్బా, అయ్యో, ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్దా అమ్మా? అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికీ వాళ్ళ మాలేని అభిమానం రా మాధవ. మాధవా, గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూర్చావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నోర్మయ్, ఏమిటండి ఏరే, ఇక్కడ ఉండాల్సిన నా రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవ, గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? తాళి మీరే కట్టారా లేక? నోర్మయ్, అప్రాచుడ. భర్తకే ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నూరిన చూర్ణాలు మీరు తినేసి, లేఖ్యాలు నేను నాకేసి, తైలాలు మీరు తాగేసి. నోరు ముగిరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ. దిక్కుమాలిన భార్య, దరిద్రపు శుచుడు. కబడ్డీ 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 కబడ్డీ